ముందు వీడియో చూసేటోళ్ళందరికీ నమస్కారం. ఇయాల్టి వీడియో అయితే మస్తు మజా ఉండే వీడియో. గిడ కనిపిస్తుంది చూడురి, ఇది మన ఛానలే అన్నట్టు. దీన్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేసి సపోర్ట్ ఇచ్చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇయాల్టి ముచ్చట ఏంటంటే పుష్ప 2 టీజర్ గురించే మాట్లాడుకుందాం. అంతేకాదు అల్లు అర్జున్ అన్న బర్త్డే రోజు పుష్ప 2 నుంచే కాకుండా మిగతా సినిమాలకు సంబంధించిన అప్డేట్లు కూడా వస్తాయి. ఆ అప్డేట్లన్నీ వీడియోలో వచ్చేస్తాయి. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియోని చూసేయండి. ఇప్పటిదాకా అన్ని పాన్ ఇండియా మూవీస్ అన్ని పోస్ట్పోండ్ అయ్యేసరికి మన పుష్ప 2 కూడా ఏమైతుందో ఏమో అని రంది పడ్డాము. ఇంత టెన్షన్ పడుతున్నామని సినిమా వాళ్ళకు కూడా తెలిసింది కావచ్చు. అందుకే రేపు అంటే April 8న పుష్ప 2 టీజర్ అయితే రిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పటికే మన రష్మిక మందన బర్త్డే సందర్భంగా ఆ పోస్టర్ అయితే రిలీజ్ చేసారు. అదైతే వేరే లెవెల్ ఉంది. అయినా పుష్ప గాడి పెళ్ళామంటే ఏ రేంజ్ ఉండాలో ఆ రేంజ్ లో కరెక్ట్ దించి పడేసిర్రు. అండ్ మన పుష్ప టీమోలకి ఈ టీజర్ మీద ఘోరంగానే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 కి మన తెలుగు స్టేట్స్ లోనే ఘోరంగా హవా అయితే నడిచింది. అట్లనే సేమ్ నార్త్ సైడ్ కూడా నడిచింది. ఇప్పుడు పార్ట్ 2 కోసం హోల్ ఇండియా ఘోరంగా వెయిట్ చేస్తుంది కాబట్టి యూట్యూబ్ లో ఉన్న అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తదేమో ఈ టీజర్ అని అంటున్నారు. అయినా గి ట్రెండ్ ఏందిరా బై, హీరోలందరూ కాళ్ళు చేతులు చూపిస్తేనే ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు. అట్లా మొన్న రిలీజ్ అయిన పోస్టర్ ని చూసి క్రికెటర్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అయిపోయినారు. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ కథ ఏ లెవెల్ ఉంటుందో ఏమో. మన అల్లు అర్జున్ బ్రో అట్లీ గారితో చేయబోయే సినిమా గురించి కూడా ఒక అప్డేట్ వస్తదేమో అని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో లేనిపోని రూమర్లు అన్ని వస్తున్నాయి. అట్లీ గారు చెప్పిన స్టోరీ అల్లు అర్జున్ అన్నకి నచ్చక రిజెక్ట్ చేశారు అన్న రూమర్ ఒకవైపు, ఈ స్టోరీ విషయంలో అట్లీ గారు అల్లు అర్జున్ అన్నకి చాలా రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. అందుకే అల్లు అర్జున్ అన్న ఈ సినిమా చెయ్యడు అని ఇంకోవైపు. అట్లనే మన అట్లీ గారు ఈ సినిమా చేసినందుకు రెమ్యునరేషన్ కాకుండా సినిమాలో షేర్ అడుగుతున్నాడని ఈ సినిమా చేయకుండా ఆగిపోతుందేమో అంటున్నారు. ఇక వీటన్నిటి మీద క్లారిటీ రావాలంటే అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే. పుష్ప 2 తర్వాత మన గురూజీతోనే అల్లు అర్జున్ అన్న సినిమా తీస్తాడని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈ సినిమా ఒక పీరియాడికల్ డ్రామా లాగా ఉండబోతుందంట. అండ్ దీని అప్డేట్ కూడా బర్త్డే రోజు ఇస్తారేమో అనుకుంటున్నారు కానీ ఒకవేళ అదే నిజమైతే ఇప్పటికీ అప్డేట్ రావాలి కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి మన బోయపాటి గారితోని అల్లు అర్జున్ అన్న ఇంకొక కాంబినేషన్ సినిమా తీయబోతున్నారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంకొక సినిమా వస్తే మాత్రం సరైనోడు మూవీ లాగానే యాక్షన్ డ్రామా లాగా ఉండబోతుందంట. నిజం చెప్పాలంటే నేను ఈ కాంబినేషన్ కోసం మస్తు వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే సరైనోడు మూవీలా మన అల్లు అర్జున్ అన్న లుక్స్ గానీ స్వాగ్ గానీ వేరే లెవెల్ ఉంటాయి. ఇక నెక్స్ట్ లైన్ లో ఉన్న మూవీ వచ్చేసి మన డంకీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని గారితోని అల్లు అర్జున్ గారు ఒక మూవీ చేయబోతున్నారంట. ఇది నిజమో కాదో తెలియదు కానీ వెళ్తే మాత్రం వేరే లెవెల్. అట్లనే మన రౌడీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారితో కూడా మన అల్లు అర్జున్ గారు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. మన బన్నీ అన్న బర్త్డే రోజు ఎన్ని సినిమాల అప్డేట్లు వస్తాయో తెలియదు కానీ ఇన్ని సినిమాలు ఉన్నాయని తెలిస్తే ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. ఇన్ని సినిమాలల్లా ఏ సినిమాల అప్డేట్లు వస్తాయో రేపటి వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఈ వీడియోలో చెప్పిన అప్డేట్స్ లో ఏ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో నాకు కమెంట్ లో చెప్పేయండి. అట్లనే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇయ్యరబ్బా. అట్లనే పక్కనున్న గంటను కొట్టిస్తే గుడిలో గంట కొట్టినంత పుణ్యం అన్నట్టు. జరంత సపోర్ట్ ఇస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా.